Good afternoon, dear students. Today we are going to discuss about how to post all these journal entries into the ledgers. అంటే ఈరోజు మనం లెడ్జర్ అకౌంట్స్ సంబంధించినటువంటిది డిస్కస్ చేద్దాం. ఓకేనా? జనరల్ ఎంట్రీస్ 1-3 క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఆ ప్రీవియస్ క్లాసెస్ మీరు ఆల్రెడీ ఒకసారి చూసి ఉండింటారు అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే ఆ జనరలైజ్ చేసినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జనరలైజ్ చేసాం, జనరల్ ఎంట్రీస్ రాసాం. ఈ జనరల్ ఎంట్రీస్ ఏం చేయాలి, మనం లెడ్జర్స్ లో పోస్ట్ చేయాలి. అదొక అలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో చాలా వరకు అవే వస్తాయి, రైట్? ఒకటి నేను ఎగ్జాంపుల్ మన ఫస్ట్ క్లాస్ లో అయితే డిస్కస్ చేసినామో ఆ క్వశ్చన్ తీసుకుంటున్నా. ఫస్ట్ మనకి ఎగ్జామ్ లో ఎట్లా చెప్తారంటే క్వశ్చన్ ఇస్తాడు, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్పినాం. ఇక్కడ జనరలైజ్ చేయమంటాడు. జనరలైజ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ని మనం వీటికి జనరల్ ఎంట్రీస్ రాసినాం. ఓకేనా? జనరల్ ఎంట్రీస్ రాసినాం ఈ విధంగా. ఈ జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత ఏం చేయమంటాడు అంటే లెడ్జర్స్ లో పోస్ట్ చేయమంటాడు. లెడ్జర్స్ లో పోస్ట్ చేసిన తర్వాత వాటిని మన ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా మళ్ళీ చేయమని చెప్తే చేయాలి. మాక్సిమం అడిగాడు, ఒకవేళ చేయమంటే ఎట్లా చేయాలో అది కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఒకసారి మీరు ఈ క్లాస్ వినడానికి ముందు మనం క్లాస్ 1 ఏదైతే చెప్పినామో ఫస్ట్ క్లాస్, ఓకేనా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఫస్ట్ క్లాస్, అదొకసారి మీరు లిజన్ చేస్తే దీన్ని మనం సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, రైట్? ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే లెడ్జర్ అకౌంట్స్. ఈ లెడ్జర్ అకౌంట్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి, రైట్? చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 2 lakh రూపీస్ అని చెప్పింది. 2 lakh రూపీస్ తో క్యాపిటల్ స్టార్ట్ చేస్తే మనం ఏం చేసినాం, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాసినాం. 2 lakh రూపీస్ 2 lakh రూపీస్. అయితే ఈ విధంగా రాసినటువంటి జర్నల్ ఎంట్రీస్ ని మనం లెడ్జర్ అకౌంట్స్ లో పోస్ట్ చేయాలి. మన లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఇది చాలా మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి క్వశ్చన్. అంటే కొందరు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, డెటర్స్, క్రెడిటర్స్ అకౌంట్ అట్లా అంటే వాళ్ళు బయటికి వెళ్ళి తయారు చేసుకుంటూ వస్తారు. అది అంత కన్ఫ్యూజన్ ప్రాసెస్. అలా కాకుండా మన దగ్గర క్వశ్చన్ ఏముంది, దానికి ఏ లెడ్జర్ అకౌంట్స్ అవసరం అయితే వాటిని మాత్రమే మనం ప్రిపేర్ చేయాలి, రైట్? లుక్ ఎట్ ద ఫస్ట్ వన్ హియర్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఫస్ట్ ఈ జనరల్ ఎంట్రీలో ఫస్ట్ క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇట్లా. తర్వాత క్యాపిటల్ అకౌంట్, ఆ తర్వాత ఎస్బీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసినాం, అది అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్, నెక్స్ట్ సంజయ్ అకౌంట్, ముఖేష్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సంజయ్ అయిపోయింది, క్యాష్ అయిపోయింది, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. ఇలా అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్తే అవసరం వస్తుంది, మనకు క్లారిటీ ఉంటుంది, రైట్? లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఫస్ట్ మనం ఏం ఓపెన్ చేయాలా, క్యాష్ అకౌంట్. జస్ట్ లుక్ ఎట్ హియర్ క్యాష్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్స్ లో డెబిట్, క్రెడిట్స్ అనేది కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. డెబిట్, క్రెడిట్, ఈ 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో అండ్ అమౌంట్. డేట్, పర్టికులర్, జర్నల్ ఫోలియో అండ్ అమౌంట్. అంటే ఇది టీ షేప్ లో ఉంటుందని చెప్తుంది. జనరల్ గా లెడ్జర్స్ టీ షేప్ లో ఉంటుంది అంటాం, అంటే ఈ విధంగా టీ షేప్, రైట్? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డెబిట్ సైడ్ ఉన్నటువంటి 4 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి, అంటే ఈక్వల్ గా ఉంటుంది. డేట్, పర్టికులర్స్, జేఎఫ్ మీన్స్ జర్నల్ ఫోలియో, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డేట్ కాలంలో డేట్ వేస్తాం. మరి ఎలా చేయాలా చూడండి, క్యాష్ రిలేటెడ్ జనరల్ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఉంది క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అని ఉంది, రైట్? ఉంది కదా. ఈ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్, ఈ క్యాష్ అకౌంట్ లో క్యాష్ రాయకూడదు, దానికి అపోజిట్ ఉంది. చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ ఉంది. సో క్యాష్ అకౌంట్ లో టు క్యాపిటల్ అని రాయాలి. ఎంత ఉంది క్యాపిటల్ అమౌంట్? 2 lakh రూపీస్. సో టు క్యాపిటల్ 2 lakh రూపీస్. నెక్స్ట్ మళ్ళీ క్యాష్ ఎక్కడ ఉంది చూడాలి, జూలై 2 ఇక్కడ ఉంది. ఎస్బీఐ అకౌంట్ డేటా టు క్యాష్, 2లో క్యాష్ ఉంది, అంటే క్యాష్ అకౌంట్ ఆల్రెడీ రాయకూడదు కాబట్టి పైన డెబిట్లో ఏముంది మనకు, ఎస్బీఐ ఉంది. క్యాష్ అకౌంట్ లో క్యాష్ మెన్షన్ చేయకూడదు, రైట్? క్యాష్ దానికి అపోజిట్ ఉన్నది ఏది, డెబిట్ లో ఎస్బీఐ అకౌంట్ ఉంది, రైట్? దాన్ని ఇక్కడ తీసుకొని రావాలి. 2 ఉన్నదేమో డెబిట్ సైడ్ రాయాలా, ఓకే? 2 ఉన్న డెబిట్ సైడ్ రాయాలా, పైన ఉన్నదేమో క్రెడిట్ సైడ్ రాయాలి, బై అని రాయాలి. సో ఇక్కడ ఏం రాస్తాం మనం, రైట్? బై ఎస్బీఐ అకౌంట్. లుక్ ఎట్ హియర్, క్రెడిట్ సైడ్ జూలై 2 బై ఎస్బీఐ అకౌంట్ 1 lakh రూపీస్. 1 lakh అంటే క్యాష్ కి ఏదైతే ఎదురుగా ఉందో అదే రాయాలి అమౌంట్. టు ఎస్బీఐ అని రాసిన, సరే బై ఎస్బీఐ అని రాసిన క్యాష్ కాలం అంటే క్యాష్ కి ఎదురుగా ఉన్నటువంటి అమౌంట్ ని మనం రాయాలి, రైట్? నెక్స్ట్ క్యాష్ ఎక్కడ ఉంది చూడండి, మళ్ళీ
ఇక్కడ సేల్స్ సంజయ్ క్యాష్, రైట్. ఇక్కడ క్యాష్ ఉంది. ఇక్కడ చూడండి July 10 సంజయ్ అకౌంట్ డేటా టు క్యాష్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని ఉంది, రైట్. ఇక్కడ టు క్యాష్ ఉంది కాబట్టి ఏం రాయాలి మనం? బై సంజయ్ అని రాయాలి. బై సంజయ్, రైట్. July 10 బై సంజయ్ అకౌంట్. కానీ సంజయ్కి ఎదురుగా ఎంత అమౌంట్ ఉంది చూడండి, 50,000 ఉంది, 50,000 రూపీస్ ఉంది. కానీ మనం 50,000 రాసినాము, 49,000 రూపీస్ రాసినాం. ఎందుకు 49,000 రూపీస్ రాసినాం అంటే క్యాష్ కు ఎదురుగా ఏదైతే అమౌంట్ ఉంటుందో, క్యాష్ కు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనం రాయాలి. కానీ క్యాష్ అకౌంట్ క్యాష్ చూపించకూడదు అని సంజయ్ అని చూస్తున్నాం, రైట్. సంజయ్కి పే చేస్తున్నాం కాబట్టి సంజయ్ రాస్తాం. సో బై సంజయ్ అని ఎంత పే చేసినాం ఇక్కడ? 49. యాక్చువల్ ఆయన 50,000 పే చేయాలి, కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చింది అయినా మనం 49,000 రూపీస్ పే చేస్తున్నాం. సో క్యాష్కి ఎదురుగా ఉన్న అమౌంట్ మాత్రమే ఇక్కడ రాస్తాం, బై సంజయ్ అని అమౌంట్ 49,000. నెక్స్ట్ మళ్ళీ క్యాష్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, July 12 క్యాష్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు ముఖేష్ అకౌంట్, ఓకేనా. సో క్యాష్ అయితే ఇక్కడ డెబిట్ లో ఉంది, టు ముఖేష్. సో మనం ఏం రాయాలా? ముఖేష్ అని రాయాలి, టు ముఖేష్ అని రాసిన అమౌంట్ చూడండి. ముఖేష్ ఎంత ఉంది? 75 ఉంది. కానీ మనం ముఖేష్ అంటే మనకు ఎంత వచ్చింది? 73 వచ్చింది. మనం 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి ఎంత అయితే వచ్చిందో అదే రాయాలి. అంటే క్యాష్ ఎదురుగా ఏదైతే ఉందో ఆ అమౌంట్ 73,000 రూపీస్, రైట్. అట్లా నెక్స్ట్ చూడండి, మళ్ళీ క్యాష్ ఎక్కడ ఉంది? ఆఫీస్ స్టేషనరీ, రైట్. ఆఫీస్ స్టేషనరీ క్యాష్ పే చేసి ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఎంత ఉంది? క్యాష్ 3,500 రూపీస్. క్యాష్ ఎక్కడ ఉంది? 2 ఉంది. ఇప్పుడు మనం పైన రాయాలి, క్యాష్ రాయకూడదు. బై ఆఫీస్ స్టేషనరీ 3,500 రూపీస్. నెక్స్ట్ వేజెస్, ఓకే. క్యాష్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యాష్ ఇక్కడ ఉంది, వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్. క్యాష్లో క్యాష్ రాయకూడదు కాబట్టి బై వేజెస్ July 17 బై వేజెస్ 5,000 రూపీస్, ఓకేనా. బై వేజెస్ 5,000 రూపీస్. ఇంకా క్యాష్ ఉందా? ఇక్కడ లేదు, బ్యాంక్ ఉంది, అది బ్యాంకుకి సంబంధించింది, రైట్. ఇలా చేసిన తర్వాత డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్ టోటల్ చేయాలి, 2,73,000 రూపీస్ అవుతుంది డెబిట్. మరి క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎట్లా ఉంది? తక్కువగా ఉంటుంది, డెబిట్ కన్నా తక్కువగా ఉంది. ఇక్కడ 1 lakh + 49, రైట్. 3 + 5 8 అంటే మొత్తం 157,500 అట్లా అవ్వచ్చు, రైట్. 157,500 క్రెడిట్ అవుతుంది, 2,73,000 రూపీస్ డెబిట్ అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1,15,500 రూపీస్ ఉంది. ఈ 1,15,500 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని 1,15,500 రూపీస్ రాసాం కదా. దాన్ని ఏం చేయాలా? నెక్స్ట్ మంత్కి దాన్ని బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్కి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళాలి, తెచ్చిన నిల్వ అని రాస్తాం, రైట్. క్యారీ డౌన్ అంటే తెలిసిన నిల్వ, బ్రాడ్ డౌన్ అంటే తెచ్చిన నిల్వ. ఎంత? 1,15,500 రూపీస్, రైట్. అంటే డెబిట్ సైడ్ ఎంత ఎక్కువ ఉంది? 1,15,500 రూపీస్ ఎక్కువ ఉంది డెబిట్ సైడ్. క్యాష్ డెబిట్ సైడ్ ఉంది అంటే అది డెబిట్ బ్యాలెన్స్ అసెట్ కాబట్టి, రైట్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,15,500 రూపీస్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినాం, నెక్స్ట్ ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? మళ్ళీ జనరల్ ఎంట్రీస్కి వెళ్ళాలి. క్యాష్ తర్వాత ఏముంది? క్యాపిటల్ ఉంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయాలి, రైట్. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్ సేమ్ ఫార్మాట్ వేయాలి. వేసి క్యాపిటల్ ఇక్కడ ఉంది చూడాలి, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. క్యాపిటల్లో క్యాపిటల్ రాస్తాము, రాయం. ఏం రాస్తాం? క్యాష్ అని రాయాలి. ఇక్కడ 2 క్యాపిటల్ ఉంది కాబట్టి పైన బై క్యాష్. సో క్యాపిటల్ అకౌంట్లో July 1 బై క్యాష్ అకౌంట్ ఎంత? 2 lakh రూపీస్. 2 lakhs ఈ క్యాపిటల్ ఎక్కడ లేదు కాబట్టి 2 lakh రూపీస్ క్రెడిట్ వేసినాం, డెబిట్ ఏం లేదు. సో 2 lakhs చేసి డెబిట్ సైడ్ ఏమొస్తుంది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 2 lakh రూపీస్. దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేస్తాం, అంటే 2 lakh రూపీస్ని బ్రాడ్ డౌన్ చేసినాం, రైట్. క్యారీ డౌన్ డెబిట్ సైడ్ వస్తే దాన్ని క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళాలి, క్రెడిట్ సైడ్ వస్తే డెబిట్ సైడ్ తీసుకెళ్ళాలి, అది ప్రాసెస్, రైట్. సో క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, 1,15,500 డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాం. క్యాపిటల్ ఓన్లీ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్యారీ డౌన్ 2 lakhs వచ్చినా దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నెక్స్ట్ మంత్ తీసుకెళ్తాం కదా, అందుకే ఎంత? 2 lakhs రూపీస్ తీసుకెళ్ళాం. ఇది ఎక్కడ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ ఏం ఓపెన్ చేయాలి? SBI ఇక్కడ రావాలి. ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ SBI అకౌంట్. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ తర్వాత SBI అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత SBI అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా చూడాలి, రైట్. ఇక్కడ చూడండి, SBI అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటే SBI అంటే బ్యాంక్ అకౌంట్, రైట్. అక్కడ బ్యాంక్ అని మెన్షన్ చేయొచ్చు, మనం పేరు ఉంది కాబట్టి SBI అకౌంట్ అని పెట్టినాం. SBI అకౌంట్ అనొచ్చు, లేకపోతే SBI బ్యాంక్ అకౌంట్ కూడా అనొచ్చు, రైట్. సో SBI అకౌంట్ డేటా టు క్యాష్. SBIలో SBI రాయకూడదు, ఏం రాయాలో? టు క్యాష్ అని రాస్తాం. ఎంత?
1 lakh rupees. 2 అంటే డెబిట్ సైడ్ రాస్తాం, రైట్? చూడండి ఎస్బీఐలో టు క్యాష్ అకౌంట్ 1 lakh rupees. నెక్స్ట్ బ్యాంక్ ఎక్కడ ఉంది మళ్ళీ చూడాలి. ఇక్కడ బ్యాంక్ అయిపోయింది కదా, ఈ దాంట్లో ఉందా? నెక్స్ట్ దాంట్లో లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ లేదు. జూలై 12 లేదు. జూలై 15 లేదు. 17 లేదు. 20th జూలై 20th రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ రాయాలి. యాక్చువల్ కరెక్ట్ అంటే అది, రైట్? బ్యాంక్ అకౌంట్ రాసిన ఏం ప్రాబ్లం లేదు, రైట్? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మళ్ళీ ఏం రాయాలా? బ్యాంక్ ఎక్కడ ఉంది? 2లో ఉంది, కానీ 2 బ్యాంక్ రాయకూడదు. ఏం రాయాలా? బ్యాంకులో బ్యాంక్ రాయకుండా ఏం రాయాలి? మిగతాది రాయాలి. బ్యాంక్ ఉంది కాబట్టి నెక్స్ట్ రెంట్ అకౌంట్ బై రెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాంక్ ఉంది. సాలరీ అకౌంట్ డేటా టు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, రైట్? ఇవి రెండు అంటే రెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్ బై రెంట్ బై సాలరీస్ అని రాయాలి. 15,000 25,000, రైట్? ఇక్కడ చూడండి బై రెంట్ 15,000 బై సాలరీస్ 25,000 రూపీస్. ఇప్పుడు 1 lakh ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఇది రెండే మనకు 40,000. ఏది ఎక్కువ ఉంది మనకు? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. 1 lakh రూపీస్. 1 lakh రాస్తాము. ఆ డిఫరెన్స్ ఎంత? 60,000 రూపీస్ డిఫరెన్స్ అమౌంట్ ని అది బై తేల్చిన నిల్వ ఆర్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 60,000 రూపీస్. దీన్ని నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మళ్ళీ తీసుకెళ్ళాలి, రైట్? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000 రూపీస్. అంటే ఇక్కడ చూడండి డెబిట్ సైడ్ 1 lakh ఉంది, క్రెడిట్ సైడ్ 40,000 ఉంది. అంటే డెబిట్ సైడ్ ఎంత ఎక్కువ ఉంది? 60,000 రూపీస్ ఎక్కువ ఉంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు, రైట్? 60,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? బ్యాంక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏది ఓపెన్ చేయాలి? మళ్ళీ రావాలి. బ్యాంక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి, రైట్? సరే ఒక నిమిషం చూడండి. క్యాష్ ఆల్రెడీ చేసినాము, ఓకేనా? బ్యాంక్ అయిన తర్వాత క్యాష్, ఇక్కడ ఫస్ట్ క్యాష్ ఓపెన్ చేసినాం, అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? పర్చేజ్ అకౌంట్, రైట్? పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ లో సేమ్ ఫార్మాట్. మళ్ళీ పర్చేజ్ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ ఏవైనా ఉన్నాయో చూడాలి, ఓకేనా? సో ఇక్కడ పర్చేజ్ అకౌంట్ డేటా టు సంజయ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు సంజయ్ అకౌంట్ అని ఉంది. ఇప్పుడు పర్చేజ్ లో పర్చేజ్ రాయాలా? రాయకూడదు. ఏం రాయాలా? సంజయ్ మాత్రమే రాయాలి. సంజయ్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో టు సంజయ్, టు డెబిట్ సైడ్ రాయాలి, రైట్? మనకు లెడ్జర్ అకౌంట్స్ లో డెబిట్ సైడ్ 2 అని, క్రెడిట్ సైడ్ బై అని రాస్తాం. సో ఇక్కడ టు సంజయ్ ఎంత? 50,000 రూపీస్. సో పర్చేజ్ అకౌంట్ లో టు సంజయ్ 50,000 రూపీస్ రాసినామా, రైట్? నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ఉన్నాయో చూడాలి పర్చేస్ రిలేటెడ్. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ లేదు. 10th రోజు పర్చేస్ లేదు, 12th రోజు పర్చేస్ అని లేదు, 15th 17th 20th అండ్ 22nd ఇక్కడ ఎక్కడ పర్చేస్ అని లేదు, రైట్? ఒకటే ఉంది పర్చేస్ ట్రాన్సాక్షన్, ఒకటే మనం రాసినాం. ఏంటి? టు సంజయ్ అని రాసినాం. ఎంత? 50,000 రూపీస్, రైట్? డెబిట్ సైడ్ 50,000 ఉంది. డెబిట్ క్రెడిట్ అంటే దాని అమౌంట్ని ఇక్కడ 50,000, ఇక్కడ 50,000 రూపీస్ రాసి ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ రాయాలి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. డిఫరెన్స్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ రోజు రాస్తాం. అంటే మంత్ ఎప్పుడు జూలై 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50,000 రూపీస్. దాన్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫార్వర్డ్ చేయాలి. అంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడు? 1st August టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 50,000 రూపీస్. అంటే డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ని డెబిట్ సైడ్ చూపిస్తున్నాం అని అర్థం. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ తర్వాత నెక్స్ట్ జనరల్ ఎంట్రీ ఏముంది? సంజయ్ అకౌంట్. సంజయ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. సంజయ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంజయ్ అకౌంట్ ఇక్కడ చేసినాం ఆల్రెడీ. పర్చేస్ తర్వాత మనం సంజయ్ అకౌంట్ ఓపెన్ చేసినాం. ఇక్కడ సంజయ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనకు సంజయ్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఎంట్రీస్ ఏ ఉన్నాయో ఒకసారి చూడాలి మనం, రైట్? ఇక్కడ మనం రాసిన ఓన్లీ ఏంటి? టు క్యాష్, టు డిస్కౌంట్ రిసీవ్ అండ్ బై పర్చేజ్ అని రాసినాం, రైట్? చూద్దాం ఒకసారి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని. చూడండి ఇక్కడ ఫస్ట్ సంజయ్ ఒకటి ఉంది. సంజయ్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ డేటా టు సంజయ్ అకౌంట్ అని ఉంది. పర్చేజ్ అకౌంట్ డేటా టు సంజయ్ అకౌంట్. సంజయ్ రాయకూడదు కదా, ఏం రాయాలా? బై పర్చేజ్ అకౌంట్ జూలై 5th. చూడండి ఇక్కడ బై పర్చేజ్ అకౌంట్ ఎంత? 50,000 రూపీస్. 50,000 రూపీస్ రాసిన, ఓకేనా? నెక్స్ట్ సంజయ్ ఎక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ జూలై 7th మహేష్ ఉన్నాడు. మహేష్ అకౌంట్ డేటా టు సేల్స్ జూలై 10th. సంజయ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇక్కడ సంజయ్ ఉన్నాడు కదా, సంజయ్ రాయకూడదు కాబట్టి ఏం రాస్తాం? సంజయ్ అకౌంట్ డేటా టు క్యాష్ టు డిస్కౌంట్. అంటే రెండింటిని రాయాలి. రెండింటిని రాసి క్యాష్ దగ్గర ఉన్న అమౌంట్ క్యాష్ది, డిస్కౌంట్ దగ్గర ఉన్న అమౌంట్ డిస్కౌంట్ది రాసేసాం. క్యాష్ అకౌంట్ టు క్యాష్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్.
ఇక్కడ చూడండి, సంజయ్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఎంత ఉంది, 1000 రూపీస్, రైట్. మరి ఇంతకుముందు చెప్పినాం ఇక్కడ టు డిస్కౌంట్ టు క్యాష్ రాసినప్పుడు సంజయ్ దగ్గర ఉన్న అమౌంటే రాయాలని చెప్పిన 50,000, ఓకేనా. కానీ ఇక్కడ ఈ రెండు కలిపినా కూడా మనకు 50,000 రూపీస్ అవుతుంది, ఓకేనా. 49 + 1 50,000 రూపీస్. ఇంకా సంజయ్ ఎక్కడైనా ఉన్నాడుగా, సంజయ్ మిగతా జర్నల్ ఎంట్రీస్ లో లేడు. సో తన అకౌంట్ మళ్ళీ మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, అకౌంట్ ని బ్యాలెన్స్ చేయాలి. డెబిట్ ఎంత ఉంది అమౌంట్, 49 + 1000 50,000. క్రెడిట్ ఎంత ఉంది, 50,000. 50 50 అంటే క్లోజ్ అయిపోయింది, సంజయ్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అక్కడ మనకు బ్యాలెన్స్ ఏంటి, బ్రాడ్ డౌన్ రాలేదు. నెక్స్ట్ సంజయ్ తర్వాత ఇక్కడ ఈ జర్నల్ ఎంట్రీకి రండి, ముఖేష్ అకౌంట్ డేటా టు సేల్స్. ముఖేష్ చేయలేము మనం, ముఖేష్ చేయాలా, సేల్స్ కూడా చేయలేము. సో ముఖేష్ అకౌంట్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ ముఖేష్ అకౌంట్ సేమ్ ఫార్మాట్, ఓకేనా. డెబిట్ క్రెడిట్ మాత్రం అసలు మర్చిపోవద్దు. ముఖేష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడాలి. ఇక్కడ ముఖేష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని ఉంది. ముఖేష్ అకౌంట్ రాయం, మనం ఏం రాస్తాం, టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. ఎంత, 75,000 రూపీస్ టు సేల్స్ అకౌంట్. ముఖేష్కి ఎదురుగున్న అమౌంట్ రాయాలి, ఎంత, 75,000 రూపీస్, ఓకేనా. చూడండి ఇక్కడ ముఖేష్ లో టు సేల్స్ 75,000 రూపీస్, రైట్. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా ఒకసారి చూద్దాం మళ్ళీ. ముఖేష్ ఇక్కడ ముఖేష్ అయిపోయింది, ఇక్కడ ఉన్నాడా, లేడు. జూలై 12th రోజు ఉన్నాడా, ఉన్నాడు. సో క్యాష్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ టు ముఖేష్ ఉన్నాడు. ముఖేష్ లో ముఖేష్ రాయం, 2లో ఉన్నాడు ముఖేష్ రాయం. పైన డెబిట్ ఉన్నాయి కదా, ఇవి క్యాష్ అకౌంట్ డిస్కౌంట్ అలౌడ్, ఇవి బై రాయాలి, బై క్యాష్ బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఈ అమౌంట్ రాయాలి, 73 + 2,000. టోటల్ ఎంత అవుతుంది, 75 అవుతుంది. సో 12th రోజు ముఖేష్ దాంట్లో బై క్యాష్ బై డిస్కౌంట్ అలౌడ్ 73 and 2,000 ఏమవుతుంది, డెబిట్ 75 అవుతుంది, క్రెడిట్ 75 అవుతుంది. బ్యాలెన్స్ ఏమైంది, బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కానీ రాలేదు. అంటే ఇక్కడ ముఖేష్ డెటర్ కాదు, క్రెడిటర్ కాదు, సంజయ్ డెటర్ కాదు, క్రెడిటర్ కాదు. అంటే సంజయ్ ఏదైతే మనం పర్చేజ్ చేసినామో, అంటే సంజయ్ నుండి ఏదైతే పర్చేజ్ చేసినామో దాన్ని మనం ఇచ్చేసినాం అమౌంట్, 50,000 కొన్నాము, 49,000 ఇచ్చినాం, 1,000 రూపాయలు మనం డిస్కౌంట్ ఇచ్చింది. ముఖేష్కు మనం ఏదైతే అమ్మినామో, ఓకేనా, ముఖేష్కు మనం ఏదైతే అమ్మినామో 75,000, ఆయన నుండి మనకు క్యాష్ 73,000 రూపీస్ వచ్చింది. అట్లా మనం ఏం చేసినాం, 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాం, అంటే తన అకౌంట్ క్లోజ్ చేసేసినాం, రైట్. ముఖేష్ది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ముఖేష్ తర్వాత ఏముంది, సేల్స్ ఉంది, రైట్. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓకే, సేల్స్ అకౌంట్. సో ముఖేష్ తర్వాత మనం లుక్ ఎట్ హియర్ సేల్స్ అకౌంట్, ఓకేనా. సేల్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసినాం. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సేల్స్ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూడాలి, ఓకే. చూద్దాం. ఇక్కడ సేల్స్ ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ సేల్స్ ఉందా, ఉంది. ఏముంది చూడండి, ముఖేష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ లో సేల్స్ రాయకూడదు, ఏం రాయాలా, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ముఖేష్ ని రాయాలి. ముఖేష్ ఇక్కడ రాయాలా, డెబిటా క్రెడిటా. సో 2 అంటే డెబిట్, ఇక్కడ డెబిట్ రాయకూడదు, ఆల్రెడీ సేల్స్ ఉంది కాబట్టి. రిమైనింగ్ సైడ్ ఏంటి, ముఖేష్ అకౌంట్, అంటే అది బై ముఖేష్ అకౌంట్. పైన డెబిట్ లో ఉన్నది బై అని రాయాలి, రైట్. బై ముఖేష్ అకౌంట్. ఎక్కడైనా ఉన్నాయి సేల్స్, ఇక్కడ లేదు. ఇక్కడ సేల్స్ ఉందా, లేదు. రిమైనింగ్ ఎక్కడ లేదు, ఓన్లీ ఒక్క దగ్గరనే సేల్స్ ట్రాన్సాక్షన్ ఉంది. సో బై ముఖేష్ 75,000 రూపీస్ అని రాయాలి సేల్స్ అకౌంట్, ఓకేనా, రైట్. సేల్స్ అకౌంట్ లో జూలై 7th బై ముఖేష్ అకౌంట్ ఎంత, 75,000 రూపీస్. రిమైనింగ్ లేదు కాబట్టి 75 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత, 75,000 రూపీస్. దాన్ని మనం ఏం చేసినాం, నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేసినాం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే, సేల్స్ అకౌంట్ లో మనం ముఖేష్ సేల్ చేసినాం, ఓకేనా. సేల్ చేసిన తర్వాత దాన్ని ఇక 75,000 రూపీస్ ఇక్కడ చూపిస్తున్నాం, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాం. సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేల్స్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పర్చేజ్ ఏం చేస్తుంది, మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, సేల్స్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఓకేనా. ఇక్కడ సేల్స్ తర్వాత నెక్స్ట్ ఏ లెడ్జర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ జనరల్ ఎంట్రీస్కే వెళ్ళాలి. ఇప్పుడు ముఖేష్ అయిపోయింది, సేల్స్ అయిపోయింది. సంజయ్ చేసినామా, ఇక్కడ చేసినాం, సంజయ్ కూడా అయిపోయింది. క్యాష్ చేసినామా, చేసినాం, ఇక్కడ క్యాష్ అకౌంట్ కూడా చేసినాం. నెక్స్ట్ ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఓపెన్ చేసి సేమ్ ఫార్మాట్ లో ఓపెన్ చేసి ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉన్నటువంటి జర్నల్ ఎంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడాలి.
ఇక్కడ మాత్రమే ఉంది డిస్కౌంట్ రిసీవ్. వేరే దగ్గర ఉంది ఎక్కడ లేదు. ఇక్కడ మాత్రం ఏముంది చూడండి, సంజయ్ అకౌంట్ డేటా క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ లో డిస్కౌంట్ రిసీవ్డ్ అని మనం మెన్షన్ చేయం. ఏం రాస్తాం, రిమైనింగ్ పార్ట్స్ ని మెన్షన్ చేస్తాం. అంటే టు డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది, క్యాష్ మనకు అవసరం లేదు. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది, ఇక్కడ పైన సంజయ్ అకౌంట్ ఉంది కాబట్టి బై సంజయ్కి ఎదురుగా ఎంత ఉంది మనకు 50,000 రూపీస్ ఉంది. కానీ 50,000 రాయకూడదు. ఎంత రాయాలా, డిస్కౌంట్ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంటే రాయాలి. సో బై సంజయ్ అని రాసి 1000 రూపీస్ రాయాలి డిస్కౌంట్ రిసీవ్డ్ దగ్గర. చూడండి మనం ఒకసారి చూద్దాం. అక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ చూడండి, ఆ రోజు జూలై 10th బై సంజయ్ అకౌంట్. ఎందుకంటే సంజయ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసినాం కాబట్టి డిస్కౌంట్ లో బై సంజయ్ పైన డెబిట్ లో ఉన్న సంజయ్ ఎక్కడ కాబట్టి బై సంజయ్ అని రాసి డిస్కౌంట్ ఎదురుగా ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది 1000 రూపీస్, ఆ 1000 రూపీస్ ఇక్కడ రాసేయాలి. డిస్కౌంట్ వేరే దగ్గర లేదు కదా. సో 1000 రూపీస్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసినాం, మొత్తం ఈక్వల్. దాన్ని ఏం చేసినాం, నెక్స్ట్ మంత్ కి ఫార్వర్డ్ చేసినాం. ఎంత 1000 రూపీస్ ని నెక్స్ట్ మంత్ కి ఫార్వర్డ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ మంత్ కి 1000 రూపీస్ ఫార్వర్డ్ చేసినాం. ఇప్పుడు మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది జనరల్ అని చెప్పినాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అన్ ఇన్కమ్ కాబట్టి ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది మనకు, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అదే డిస్కౌంట్ అలౌడ్ ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది, అది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి సేమ్ డిస్కౌంట్ అలౌడ్ కూడా నెక్స్ట్ దాని వెనక డిస్కౌంట్ అలౌడ్ ఉంది అనుకో, దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి దానికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం. లుక్ ఎట్ హియర్, డిస్కౌంట్ రిసీవ్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్యాష్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ జూలై 12 క్యాష్ చేసినాం ఆల్రెడీ. డిస్కౌంట్ అలౌడ్ చేద్దాం. ముఖేష్ చేసినాం, అయిపోయింది. చేయాల్సింది ఏముంది ఇప్పుడు, ఓన్లీ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఉంది. అది కూడా ఇది ఒకటి ఇక్కడనే ఉంది, డిస్కౌంట్ అలౌడ్ ట్రాన్సాక్షన్ జనరల్ ఎంట్రీ. చూడండి, క్యాష్ అకౌంట్ డేటార్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ టు ముఖేష్ అకౌంట్. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ ఉంది మనకు, డెబిట్ లో ఉంది, కానీ ముఖేష్ క్రెడిట్ లో ఉన్నాడు, రైట్. టు ముఖేష్ అకౌంట్ అని రాయాలి. డిస్కౌంట్ అలౌడ్ ఎంత, ముఖేష్ కి ఎదురుగా 75 ఉంది, 75 రాయకూడదు. డిస్కౌంట్ అలౌడ్ కు ఎంత ఎదురుగా ఉంది ఆ అమౌంటే రాయాలి. ఎంత ఉంది డిస్కౌంట్ అలౌడ్, 2000 రూపీస్, ఈ అమౌంటే రాయాలి. సో ముఖేష్ అకౌంట్ ఓపెన్ చేసి డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఓపెన్ చేసి ఏమన్నా టు ముఖేష్ అని రాసి 2000 రూపీస్ రాయాలి, రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు ముఖేష్ ఎంత 2000 రూపీస్. మళ్ళీ వేరే లేవు కాబట్టి 2000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 2000 రూపీస్. దాన్ని నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ 2000 రూపీస్ నెక్స్ట్ మంత్ కి ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా, రైట్. డిస్కౌంట్ అలౌడ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జనరల్ ఎంట్రీ చూడాలి. నెక్స్ట్ ఏం ఓపెన్ చేయాలనేది, ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఓపెన్ చేసినాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ ఓపెన్ చేసి క్యాష్ రాస్తాం అక్కడ రాయకూడదు. ఏం రాయాలా, ఆఫీస్ స్టేషనరీ రాయకూడదు. అక్కడ ఏం రాయాలా, టు క్యాష్ అని రాయాలి. ఎంత 3500 రూపీస్, అంతే, అదొకటే ఉంది, రైట్. సో లుక్ ఎట్ హియర్, ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ ఓపెన్ చేసినాం. అక్కడ ఏముంది, ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి ఆఫీస్ స్టేషనరీ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాయకుండా రిమైనింగ్ టు క్యాష్ అకౌంట్ ఎంత 3500 రూపీస్. వేరే ట్రాన్సాక్షన్స్ ఏవి లేవు కాబట్టి 3500 రూపీస్, 3500 రూపీస్. ఓకేనా, రాసేసినాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ప్రతి మంత్ 31st గా బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయాలి. ఎంత 3500 రూపీస్. దాన్ని నెక్స్ట్ మంత్ కి ఫార్వర్డ్ అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 3500 రూపీస్ నెక్స్ట్ మంత్ కు బ్రాడ్ డౌన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ స్టేషనరీ తర్వాత మళ్ళీ జనరల్ ఎంట్రీకి వెళ్ళాలి. ఏముంది ఇక్కడ చూడండి, వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆల్రెడీ ఓపెన్ చేసినాం. వేజెస్ అకౌంట్ ఓపెన్ చేయాలా, టు క్యాష్ అని రాసిస్తే అయిపోతుంది 5000 రూపీస్, రైట్. ఓకే, హియర్ వేజెస్ అకౌంట్ ఓపెన్ చేసినాం, టు క్యాష్ ఆ డేట్ వేసి దానికి ఎదురుగా టు క్యాష్ ఎంత 5000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5000. దాని నెక్స్ట్ మంత్ కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5000 రాసేసి. సేమ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని అక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్, సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఓపెన్ చేయాలి, రెంట్ అకౌంట్ సాలరీస్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఓపెన్ చేసి టు బ్యాంక్ అని రాసేస్తాం, సాలరీస్ అకౌంట్ ఓపెన్ చేసి టు బ్యాంక్ అని రాసేస్తాం. 2515 బ్యాలెన్స్ ఏం చేస్తాం, ఇది చూడండి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని ఉంది కాబట్టి
సో టు బ్యాంక్ ఎంత 15,000 రూపీస్ అంతే. దాన్ని డెబిట్ క్రెడిట్ ఈక్వల్గా ఓకేనా టోటల్ అమౌంట్ వేస్తాం 15,000 అండ్ 15,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ July 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చే నిల్వ అంటుంది రైట్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 15,000 రూపీస్ అది రాసేసినాం. దాన్ని నెక్స్ట్ మంత్ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సేమ్ శాలరీస్ కూడా బ్యాంక్ అకౌంట్ రాసేస్తాం టు బ్యాంక్ అకౌంట్ శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఉంది కాబట్టి టు బ్యాంక్ రాసేస్తాం 25,000 ఈక్వల్ చేసి బ్యాలెన్సింగ్ చేసి మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది 25,000. ఇక్కడ ఏం లేదు క్రెడిట్ సైడ్ కాబట్టి ఆ డిఫరెన్స్ 25,000 వస్తుంది. దాన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 1st ఫార్వర్డ్ చేస్తాం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేస్తాం రైట్. ఇది అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనం బ్యాలెన్సింగ్ మీకు బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ అన్ని నేను రెడ్ మార్క్ లో ఇచ్చాను హైలైట్ చేసి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అనేది ఒకసారి చూడండి. ఇది ట్రయల్ బ్యాలెన్స్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది రైట్. ఇది చాలా సింపుల్ ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్తో ఏంటి రైట్. క్యాష్ మనకు డెబిట్ సైడ్ 273 ఉంది అంటే డిఫరెన్స్ ఎంత ఉంది క్రెడిట్ సైడ్ తక్కువ ఎంత ఉంది అంటే 1,15,500 రూపీస్ తక్కువ ఉంది అంటే అది డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది. అంటే క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ చూస్తే మనం ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే డెబిట్ సైడ్ రాయాల్సి వస్తుంది ఓకేనా. క్యాష్ డెబిట్ సైడ్ తర్వాత క్యాపిటల్ అనేది మనకు లయబిలిటీ కాబట్టి మనకు క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ డెబిట్ బ్యాలెన్స్ చూస్తే మన బ్యాలెన్స్ ఉన్నట్టు, క్రెడిట్ బ్యాలెన్స్ చూస్తే బ్యాంక్ ఓడి అంటే లయబిలిటీ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్ చూస్తే ఏమవుతుంది మన బ్యాలెన్స్ బ్యాంకులో ఉంది పాజిటివ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది మన అసెట్ అవుతుంది 60,000 రూపీస్. నెక్స్ట్ పర్చేస్ ఎప్పుడైనా సరే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఓకేనా. పర్చేస్ ఆల్వేస్ షోస్ ద డెబిట్ బ్యాలెన్స్. సంజయ్ ఒకవేళ సంజయ్ డెటర్ అయి ఉంటే డెబిట్ బ్యాలెన్స్ చూస్తుంది, క్రెడిటర్ అయి ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక డెటర్ అవ్వాలి క్రెడిటర్ అవ్వాలి ఎందుకు ఆల్రెడీ మనం పే చేసేసాం సంజయ్కి ఎంతైతే 50,000 రూపాయలు పెట్టి కొన్నాం ఆ 50,000 రూపాయలు ఇచ్చేసినాం ఆల్రెడీ అంటే 49,000 రూపీస్ ఇచ్చినాం 1,000 రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి కంప్లీట్ తన అకౌంట్ క్లోజ్ చేసినాం. ముఖేష్ దగ్గర నుండి మనం ముఖేష్కు మనం సేల్ చేసినాం తన నుండి మళ్ళీ మనం రిసీవ్ చేసుకున్నాం అమౌంట్ అంటే సంజయ్ అకౌంట్ క్లియర్ అయింది ముఖేష్ అకౌంట్ క్లియర్ అయింది. అందుకే వాళ్ళ డేటర్స్ కానీ క్రెడిటర్స్ కానీ ఏం అవ్వలే చూడండి బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ ఏం లేదు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఆల్వేస్ ఓకేనా. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రెడిట్ లో చూపిస్తాం. లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెబిట్ లో చూపిస్తాం. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అన్ ఇన్కమ్ కాబట్టి మనకు క్రెడిట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్పెన్సెస్ సో అందుకే మనకు డెబిట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ స్టేషనరీ ఇస్ అన్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ సో మనకి ఏమవుతుంది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వేజెస్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. రెంట్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సాలరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అయితే ఈ విధంగా లెడ్జర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒకవేళ లెడ్జర్స్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తే మనకి ఇక్కడ 10 ట్రాన్సాక్షన్స్ ఇచ్చింది కాబట్టి పెద్ద ప్రాసెస్ అయింది 4 లేదా 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చి మనకు లెడ్జర్స్ చేయమంటాడు ట్రయల్ బ్యాలెన్స్ చేయమంటాడు. అలాంటప్పుడు సింపుల్. సో ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ అని పెట్టి చెప్పాలి యాజ్ ఆన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఓకేనా. ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు 1 month ట్రాన్సాక్షన్స్ మాత్రం ఇచ్చింది. మరి జనరల్గా ఇయర్ మనకు 31st March క్లోజ్ అవుతుంది కాబట్టి 31st March ఓకేనా 31st March ఇయర్ మనకి ఏ ఇచ్చారు 2020 ఆ విధంగా పెట్టాలన్నట్టు ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2020 అలా పెట్టి ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మ్ ఇదే పర్టికులర్స్ ఇక్కడ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఓకేనా. మరి డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఎట్లా వస్తాయి మనం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చూపించిన హైలైట్ అదే క్యాష్ మనకు డెబిట్ సైడ్ చూపించింది 1,15,500 ఓకేనా. చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ క్యాష్ మనకి ఎంత చూపిస్తుంది డెబిట్ సైడ్ చూపిస్తుంది ఎంత 1,15,000. సో మనం ట్రయల్ బ్యాలెన్స్ లో క్యాష్ 1,15,500 రూపీస్ వేసినాం. నెక్స్ట్ ఏముంది క్యాపిటల్ ఓకేనా. క్యాపిటల్ మనకి ఎంత చూపిస్తుంది క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 2 lakh రూపీస్. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలా క్రెడిట్ సైడ్ రాసుకుంటాం రైట్. క్రెడిట్ సైడ్ ఎంత రాసాం 2 lakh రూపీస్ అట్లా అంటే అన్ని జర్నల్ ఎంట్రీస్ అన్ని లెడ్జర్ అకౌంట్స్ చూసి అవి డెబిట్ బ్యాలెన్స్ చూస్తే డెబిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూస్తే క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. వేసుకొని డెబిట్ సైడ్ టోటల్ చేయాలి ఓకే. అట్లనే క్రెడిట్ సైడ్ కూడా టోటల్ చేయాలి. చేస్తే డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే మనం చేసినటువంటి లెడ్జర్స్ కరెక్ట్ ఉన్నట్టు ఓకేనా. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అని అనుకుంటుందా
అంటే ఇక్కడ మనం ఈ వీటిని స్క్రోలింగ్ చేయడం ద్వారా స్క్రోల్ డౌన్ అండ్ స్క్రోల్ అప్ చేయడం ద్వారా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి అంటే కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అయి ఉండొచ్చు. బట్ నో ప్రాబ్లం. మనం ఒకవేళ స్లోగా చూసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. కాబట్టి లెడ్జర్స్ అనేది మనం ఆ పేపర్ పైన సింపుల్గా చేయొచ్చు. ఇట్లా సిస్టమ్ పైన అయ్యేవరకు మనం కొద్దిగా లెంతీ ప్రాసెస్గా అనిపిస్తుంది, రైట్? అందుకే మీరు లెడ్జర్ చేసేటప్పుడు ఒకటి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్కి జనరల్ ఎంట్రీస్ రాయాలి. జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ఏవి ఓపెన్ చేయాలనేది ఇక్కడ జనరల్ ఎంట్రీస్ చూసే లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ క్యాష్, క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఆల్రెడీ చేసిన కాబట్టి చేయవలసిన అవసరం లేదు. పర్చేజ్ అండ్ సంజయ్ అకౌంట్, ముఖేష్ అకౌంట్, సేల్స్ అకౌంట్, సంజయ్ అయిపోయింది, క్యాష్ అయిపోయింది. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, క్యాష్ ఆల్రెడీ అయిపోయింది. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ముఖేష్ అకౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసినాం, రైట్? అయిపోయింది. ఆఫీస్ స్టేషనరీ అకౌంట్ ఓపెన్ చేయాలి, క్యాష్ ఆల్రెడీ చేసినాం. వేజెస్ అకౌంట్ ఓపెన్ చేయాలి, క్యాష్ ఆల్రెడీ చేసినాం. రెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓకే? బ్యాంక్ ఆల్రెడీ చేసినాం, ఇక్కడ ఎస్బీఐ ఓపెన్ చేసినాం కాబట్టి అయిపోయింది. సాలరీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసినాం, రైట్? అట్లా చేసి ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రకారం ఓకే క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తే టు క్యాపిటల్ అని, క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తే బై క్యాష్ అని. అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసి దానికి అపోజిట్ ఉన్నటువంటివి మనం టూలో ఉంటే డెబిట్ సైడ్ రాయాలి, పైన ఉంటే క్రెడిట్ సైడ్ రాయాలి బై అని, ఓకేనా? రైట్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ posting of journal entries into the ledger accounts and preparing the trial balance by using ledger accounts. ఓకే, ఇది ఈరోజు క్లాస్. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, లెడ్జర్ అకౌంట్స్ పైన నేను మళ్ళీ చేయను, ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా?